వాళ్ళు యేసు ప్రభు యొక్క కష్టాన్ని చూసి ఏడుస్తున్నారు, యేసు ప్రభు యొక్క బాధను చూసి ఏడుస్తా ఉన్నారు. యేసు ప్రభు సిలువ మోసుకు వెళ్తా ఉంటే ఆయన ఒంటి మీద గాయాలను చూసి ఏడుస్తా ఉంటే యేసు ప్రభు అన్నారు, అయ్యా అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకు ఈ మాట అన్నారో తెలుసా పిల్లలు? వాళ్ళకి అర్థం కాలేదు ఎందుకు ఈ మాట అన్నారో. కానీ 40 సంవత్సరాల తర్వాత అర్థమైంది వాళ్ళకి. 40 సంవత్సరాల తర్వాత అర్థమైన విషయం ఏంటో తెలుసా పిల్లరా? AD 70 యేసు ప్రభు వారు సిలువ వేసిన తర్వాత 70వ సంవత్సరం టైటస్ రాజు వచ్చి ఆ దేశం మీద పడి ఒక్కొక్కరిని చంపుతా ఉంటే, మీకు గొప్ప విషయం తెలుసా? గర్భిణీ స్త్రీలు పిల్లలతో ఉంటే పొట్ట చీల్చి పిల్లలకు బయటికి లాగి చంపారండి. మీరు చరిత్ర కనుక చదవగలిగితే AD 70లో ఒకళ్ళని కాదు, ఇద్దరిని కాదు, యూదులందరినీ భయంకరంగా గర్భిణీ స్త్రీలను సైతం పట్టుకొని కొడితే, చంపితే యెరూషలేములో మోకాళ్ళ ఎత్తు రక్తం పారిందండి. మోకాళ్ళ ఎత్తు రక్తం ప్రవహించింది. నీరు వలె యెరూషలేములో ప్రవహిస్తూ ఉంటే యెరూషలేములో ఒక్కడు లేడు పునరా, ఒక్కరు లేరు. యెరూషలేము నుంచి యూదులందరూ కూడా పారిపోయారు. యెరూషలేములో 70లో అన్ని ప్రపంచ దేశాలకు చెదిరిపోయారు. దేవుడు ఏ దేశమైతే ప్రపంచానికి యూదులకు స్వాస్థ్యంగా ఇస్తానన్నాడో, ఏ దేశమైతే ఇది మీ స్వాస్థ్యం అన్నాడో, ఆ దేశం ఏమైపోతే తెలుసండి, నెబుకద్నెజరు చరిత్ర పాతది, టైటస్ చరిత్ర కొత్తది. యేసు ప్రభు వారు అక్కడికి వచ్చిన తర్వాత, ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు అన్నటువంటి శాపం, ఈ శాపం మా మీద, మా పిల్లల మీద ఉండును గాక. యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల కింద ఎందుకు వచ్చారంటే, ఇదిగో మానవుడు మోయలేకపోతున్నటువంటి శాపాన్ని కదా ఆయన మీద వేసుకుంటా కనుక వచ్చాడు. కానీ వీళ్ళకి అర్థం కాలేదు, ఈ శాపం మా మీద వచ్చు. ఆ శాపం ఎంత కష్టమైనదో, ఆ శాపం ఎంత భరించలేనిదో, ఆ శాపం ఎంత దారుణమైనదో యూదులకు అర్థం కాలేదు. కాబట్టి పిల్లల వాళ్ళు అన్నారు, మా మీద, మా పిల్లల మీద ఉండుగా అన్నటువంటి ఆ మాట ప్రకారం AD 70లో జరిగినటువంటి యుద్ధ కాండలో టైటస్ మొత్తం అందరిని చంపుతూ యెరూషలేము మందిరాన్ని పూర్తిగా ధ్వంసం చేసేసాడండి. వాళ్ళు యేసు ప్రభు యొక్క కష్టాన్ని చూసి ఏడుస్తున్నారు, యేసు ప్రభు యొక్క బాధను చూసి ఏడుస్తా ఉన్నారు. యేసు ప్రభు సిలువ మోసుకు వెళ్తా ఉంటే ఆయన ఒంటి మీద గాయాలను చూసి ఏడుస్తా ఉంటే యేసు ప్రభు అన్నారు, అయ్యా అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకు ఈ మాట అన్నారో తెలుసా పిల్లలు? వాళ్ళకి అర్థం కాలేదు ఎందుకు ఈ మాట అన్నారో. కానీ 40 సంవత్సరాల తర్వాత అర్థమైంది వాళ్ళకి. 40 సంవత్సరాల తర్వాత అర్థమైన విషయం ఏంటో తెలుసా పిల్లరా? AD 70 యేసు ప్రభు వారు సిలువ వేసిన తర్వాత 70వ సంవత్సరం టైటస్ రాజు వచ్చి ఆ దేశం మీద పడి ఒక్కొక్కరిని చంపుతా ఉంటే, మీకు గొప్ప విషయం తెలుసా? గర్భిణీ స్త్రీలు పిల్లలతో ఉంటే పొట్ట చీల్చి పిల్లలకు బయటికి లాగి చంపారండి. మీరు చరిత్ర కనుక చదవగలిగితే AD 70లో ఒకళ్ళని కాదు, ఇద్దరిని కాదు, యూదులందరినీ భయంకరంగా గర్భిణీ స్త్రీలను సైతం పట్టుకొని కొడితే, చంపితే యెరూషలేములో మోకాళ్ళ ఎత్తు రక్తం పారిందండి. మోకాళ్ళ ఎత్తు రక్తం ప్రవహించింది. నీరు వలె యెరూషలేములో ప్రవహిస్తూ ఉంటే యెరూషలేములో ఒక్కడు లేడు పునరా, ఒక్కరు లేరు. యెరూషలేము నుంచి యూదులందరూ కూడా పారిపోయారు.